వైఎస్ జగన్ వదిలిన బాణం దూసుకుపోతోంది. ప్రజల మద్దతు కూడగట్టుకుంటూ కుమ్మక్కు కుట్రలను చీల్చుకుంటూ తూర్పుగోదావరి జిల్లా ప్రజల ప్రేమానురాగాలను పంచుకుంటూ షర్మిల మరో ప్రజాప్రస్థానం సాగుతోంది. జోరు వానలోనూ షర్మిల 172 రోజు పాదయాత్ర సాగింది. కిరణ్ సర్కార్ హయాంలో ఏ వర్గము సంతోషంగా లేదన్నారు షర్మిల. ప్రజలపై భారం పడకూడదని దివంగత మహానేత ఏ ఒక్క ఛార్జీని పెంచకుండా పరిపాలన చేశారని గుర్తు చేశారు. ఇప్పుడున్న ప్రభుత్వం అన్ని రకాల ఛార్జీలను పెంచి ప్రజల నడ్డి విరుస్తోందని అన్నారు. జోరు వర్షంలోనూ పాదయాత్ర కొనసాగించారు షర్మిల. హోరు వానలోనూ మహానేత తనయకు జనం నీరాజనం పట్టారు. వర్షం జోరుగా కురుస్తోంది. చీకట్లు కమ్ముకున్నాయి. ఈదురుగాలులు వణుకు పుట్టిస్తున్నాయి. అయినా ఏమాత్రం అదరకుండా బెదరకుండా షర్మిల వెంటే ఉన్నారు తూర్పుగోదావరి జిల్లా ప్రజలు. జోరున కురుస్తున్న వర్షంలోనే రచ్చబండ నిర్వహించారు షర్మిల. రాజానగరం నియోజకవర్గంలోని తోకాడ గ్రామంలో నిర్వహించిన రచ్చబండకు మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వర్షం తడిసి ముద్ద చేస్తున్నా లెక్క చేయలేదు మహిళలు. జోరుగా కురుస్తున్న వర్షంలోనే ప్రసంగించిన షర్మిల కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ప్రజా సమస్యలను కిరణ్ సర్కారు గాలి కొదిలేసిందని మండిపడ్డారు. త్వరలోనే మంచి రోజులు వస్తాయని భరోసా ఇచ్చారు షర్మిల. జగనన్న నాయకత్వంలో మళ్లీ రాజన్న రాజ్యం వస్తుందని చెప్పారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ప్రేమానురాగాలు పంచిన ప్రతి ఒక్కరికి షర్మిల కృతజ్ఞతలు చెప్పారు. ప్రజల సమస్యలు వినేందుకు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేస్తున్న మహానేత తనయును ఆ వానదేవుడు ఆశీర్వదించాడంటున్నారు అభిమానులు.